ఈ ఎపిసోడ్ని సమర్పిస్తున్నవారు వాల్యూ జోన్ హైపర్ మార్ట్. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వాల్యూ జోన్ హైపర్ మార్ట్. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, రామాయణంలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి ఏదైనా అందమైన కథ ఈ రోజు మాతో షేర్ చేస్తారా? అసలు రామాయణం మానవ సంబంధాల గురించి చెప్పినంతగా మిగిలిన విషయాల కన్నా ఎక్కువ మానవ సంబంధాలే చెప్పింది అనుకుంటాం. రామాయణం చెప్పినంతగా మానవ సంబంధాల గురించి మరి ఏ గ్రంథం చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. మనిషికి ఉండే అన్ని రకాల బంధాల గురించి, సంబంధాల గురించి అద్భుతంగా చెప్పినటువంటి రామాయణం. అటువంటి రామాయణంలో భార్యాభర్తల సంబంధం గురించి కూడా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, భార్య భర్త ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్న తీరు, భార్య మాట భర్త వింటే ఏమవుతుంది, వినకపోతే ఏమవుతుంది అన్నది కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ సీతాదేవి మాట విన్నాడు రాముడు, అందుకని చరిత్రకెక్కాడు. మరి సీత మాట విన్నాడు. అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు మొట్టమొదటిసారి సీత మాట్లాడడం అక్కడే ఉంటుంది రామాయణంలో. అప్పటిదాకా ఆవిడ మాట్లాడినట్టే కనపడదు మనకి. అంటే చక్కగా జీవితం హాయిగా సిరిగిపోతుంది, ప్రత్యేకం మాట్లాడాల్సిందే ఉంది. అరణ్యవాసానికి బయలుదేరుతున్నానంటే సంతోషం అంది. కాదు, నువ్వు కాదు, నేను ఒక్కడినే పెడుతున్నాను అన్నాడు. అంటే అట్లా కాదు, మా నాన్నగారు నన్ను ఎక్కడనే వెళ్ళమన్నారు. అదెట్లా భార్య భర్తకి చెప్తే అది భార్యకి వర్తించదా అని అడిగింది. ఈ రోజుల్లో లాగా అడ్మిట్ టు ఓన్లీ అనేటటువంటి ఇన్విటేషన్ వెయ్యక్కర్లేదు కదా. భర్తకి చెబితే అది భార్యకు కూడా వర్తించినట్టే. అయ్యగారిని పిలిచారనుకోండి పెళ్లికి, అమ్మగారిని ప్రత్యేకంగా పిలవక్కర్లేదు, ఇద్దరు వస్తారు. మీ ఇద్దరూ కలిసి రండి అని చెప్పాల్సిన పని లేదు. ఇది మనకి పాశ్చాత్యులు వచ్చాక మిస్టర్ అండ్ మిస్సెస్ అని రాయడం ఉందే గాని మనకి రాయనక్కర్లేదు. ఇంటి యజమాని పేరు రాస్తే కుటుంబ సభ్యులందరూ వస్తారు, ఆయన పేరు రాస్తే భార్య కూడా వచ్చేస్తుంది. కనుక అది అక్కర్లేదు కదా, చెప్పక్కర్లేదండి. అట్లా కాదులే అని చాలా బాధిస్తాడు. అరణ్యంలో గనక వెళ్ళినట్టయితే అదేమన్నా అయోధ్య అనుకున్నావా, అడవి అన్నాడు. నువ్వు లేకపోతే అడవే నాకు అయోధ్య, నువ్వు లేకపోతే అయోధ్య అడవి, నువ్వు ఉంటే నాకు అడవే అయోధ్య అవుతుంది అని. అట్లా కాదు, అక్కడ ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అందుకే నేను వస్తున్నాను, నువ్వు నడుస్తుంటే నీ కాళ్ళకి గుచ్చుకోకుండా దారి శుభ్రం చేస్తానంది. అక్కడ క్రూర మృగాలు ఉంటాయి అన్నాడు. నువ్వు ఉండగా నాకేం భయం అంది. అంటే రాముడు చేతగాని పడైతే కదా ఆవిడ క్రూర మృగాలకి భయపడాలి. లేదులే, రాక్షసులు ఉంటారు, నేను వీర్యశుల్కని అంది. వీర్యశుల్క అంటే పరాక్రమానికి చూసి మా నాన్న నీకు ఇచ్చాడు. అంటే నువ్వు పరాక్రమవంతుడని ఇచ్చాడు కదా, నువ్వు రాక్షసులు చూసి భయపడితే అంతే, అర్థమైంది. అట్లా కాదు, నేను లేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు, భరతుడు రాజుగా ఉంటాడు, భరతుడి దగ్గర నువ్వు చాలా నన్ను పొగడకూడదు, జాగ్రత్తగా ఉండు అంటాడు. అంటే ఒక అసమర్థుడైనటువంటి వాడు తన భార్యని వదిలిపెట్టి వెడుతూ మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేమిటంటుంది. అమ్మ, ఈ రోజుల్లో ఈ మాట అంటే ఎవరన్నా ఊరుకుంటారమ్మా? ఊరుకోరు కదా. అదే, లేదు మా అమ్మకి సేవ చెయ్యాలి, చేస్తాను, నీ వెనకాల చేస్తాను, అంతే కదా. ఇలా అంతా వాదించిన తర్వాత ఇంకా చాలా మాటలు, నేను వచ్చేదే, నేను అక్కడ మునివృత్తి పాటించడానికి వస్తున్నాను, వాటికి సహకరించడానికి నేను వస్తానంది. అంటే పూలు కోసి పెట్టడం అట్లాంటివన్నీ, దారి కూడా శుభ్రం చేస్తానందిగా. ఇట్లా అయితే ఇవన్నీ కాదులే గాని ఏది ఏమన్నా నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళొస్తాను అన్నాడు. ఇంకా మాట్లాడలేకపోయాడు. మా తండ్రి గారైనటువంటి మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు, విదేహరాజు అక్కడ చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే తన కుమార్తెని పురుష రూపంలో ఉన్న స్త్రీకి ఇచ్చి పెళ్లి చేశానని తెలియక అంది. స్త్రీ పురుష విగ్రహం అంది. సర్లే బయలుదేరు అన్నాడు. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మామగారిని తండ్రిలాగా గౌరవించాలి.
ఎప్పుడు కూడా మామగారు తండ్రికి ఎంత గౌరవం ఇస్తారో అంత గౌరవంగాని ఒక మగవాడు తన మామగారికి ఇవ్వకపోతే అతడు మనిషిగా పరిగణించబడ్డ మన సనాతన ధర్మాన్ని అనుసరించి. మామగారిని చులకం చేసినా, తక్కువగా మాట్లాడినా అంచేత మామగారి మాట వినాలి. పైగా ఆయన ఏం చెప్పాడు పెళ్లి సమయంలో? ఇయం సీత మమసుత సహధర్మచరీతవ ఛాయేవానుగత తదా. ఈ అమ్మాయి నా కూతురు సీత, ఇక నుంచి నీకు సహధర్మచరి, నిన్ను నీడలాగా అంటి పెట్టుకుంటుంది. అంటే రాముణ్ణి సీతాదేవి నీడలాగా అంటి పెట్టుకుంటుంది. నీడలాగా అంటి పెట్టుకున్న సీత ఎలా పెడుతుంది? ధర్మ మార్గంలో నీకు తోడుంటుంది. అంటే సీత రాముణ్ణి వదిలిపెట్టదు, రాముడు ధర్మ మార్గంలో ఉంటేనే వెంటుంటుంది. అంటే అర్థం ఏమిటి? సీతాపతి ధర్మ మార్గంలో తప్ప అధర్మ మార్గంలో ఉండడానికి అవకాశమే లేదు. ఆయన్ని వదిలిపెట్టదు, తాను అధర్మం చెయ్యదు. కనుక సీత గారి భర్త గారు గనక రాముడికి తప్పు చేసే అధికారం లేదు. ఎంత బాగా మూడేశాడో చూసారా జనక మహారాజు. ఇక్కడ ఈయన పేరు చెప్తే మరి ఆవిడ నిన్ను వదిలిపెట్టకుండా నీడలా ఉంటుంది అన్నప్పుడు మరి ఆ అమ్మాయిని తాను వదిలిపెట్టెడితే నీడను వదిలిపెట్టి వెళ్ళడం అన్నది మామగారిని అగౌరవపరిచినట్టు కదా. ఇది పైకి తప్పినట్టే కదమ్మా, మాట తప్పినట్టే. ఇది పైకి. అసలు సంగతి ఏమిటి? నువ్వు మీ తండ్రి గారి మాట పాటించావు కదా, మరి నేను నా తండ్రి గారి మాట పాటించద్దా? మా తండ్రి గారు ఏమన్నారు? నీడలాగా వెన్నంటి ఉంటుంది నా కూతురు అన్నాడు, నీ ఎదురుగా నా ఎదురుగా. అంటే అర్థం ఏమిటి? నీకు చెప్పినట్టు చెప్పినా నాకు కూడా అదే మాట చెప్పాడు కదా, భర్తని ఎప్పుడు వదిలిపెట్టి ఉండద్దని, నీడలా ఉండమని. నువ్వు నీ తండ్రి మాట పాటించావు, నేను నా తండ్రి మాట పాటించద్దా? రాముడికి ఇంకేం మాట్లాడడానికి లేదు, తీసుకుని వెళ్ళిపోయాడు. అంతే. ఇక్కడ ఇది ఈ రోజుల్లో వాళ్ళకి ఇది కొరుకుడు పడని విషయం. ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అధికారాలు లేవు, మాట్లాడలేరు, అణిగిమణిగున్నారు, ఇట్లాంటి మాటలు అంటారు. ఎంత మాట అందమ్మా సీతాదేవి. ఇంత మాట అంటే ఈ రోజుల్లో ఎవరైనా ఊరుకుంటారా? నువ్వు మగవాడివే కాదు అంటే ఏ మగవాడన్నా ఊరుకుంటాడా? రాముడు ఏమన్నా బయలుదేరమ్మా అన్నాడు, చక్కగా తీసుకెళ్ళాడు. ఇది అన్యోన్య దాంపత్యం. అంటే ఎందుకు అన్నది ఆయనకు అర్థమైంది. ఎందుకన్నది? ధర్మం కోసం అన్నది. నువ్వు ఎంతగా ధర్మాన్ని పాటిస్తున్నావో నేను అంతగా ధర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతో అన్నది తప్ప రాముడి పట్ల చులకన భావం ఉంది కాదు. అది సీతాదేవికి రాముడికి మధ్య ఉన్నటువంటి బంధం. సీతని రావణుడు అపహరించుకుని వెళ్ళిపోయిన తర్వాత రాముడు ఏడ్చినటువంటి ఏడుపులు ఎలా ఉంటాయంటే, వెతికాడు, అన్నీ చేశాడు, దొరకకపోతే చెట్లని పుట్టల్ని అడిగాడు. ఎంతగా ఏడిచాడంటే మనం ఎక్కడా ఎవ్వరూ భార్య కోసం అలా ఏడిచినట్టు చూడమమ్మా. అది ప్రేమ అంటే. ఎంతగా అంటే హనుమ వెళ్ళి చెప్తాడు సుందరకాండలో, రాముడు ఎలా ఉన్నాడు అంటే, ఇంకా రాముడికి తన మీద ప్రేమ ఉందో లేదో అని సీతాదేవి అడుగుతుంది. అడిగితే మీద అడవిగలు దోమలు వాలుతుంటే కూడా తోలుకోవటం లేదమ్మా, మధురమైన పదార్థాలు తెచ్చిపెడితే కూడా తినటం లేదు, ఏది అక్కడ పెట్టినా అలా నోట్లో పెట్టుకుని వెంటనే సీత అంటూ సొమ్మసిల్లి పడిపోతున్నాడు, నిద్ర కూడా పోవట్లేదు. కానీ ఏడిచి 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 అలిసిపోయి కాసేపు సొమ్మసిల్లి పడుకుంటాడు. పేచీ పెట్టిన పిల్లలు చూడండి, ఏడిచి ఏడిచి పడుకుంటారు, అంతే తప్ప సహజంగా నిద్రపోవడం అన్నది కూడా రాముడి దగ్గర లేదు అంటారు. అంటే అప్పుడు అంటుంది సీతాదేవి, అమృతం విషం కల్పించావు కదయ్యా అంటుంది. దేనికి? అమృతం ఏమిటి? రాముడు తన కోసం ఎదురు చూస్తున్నాడు అని. విషం ఏమిటి? రాముడు కష్టపడుతున్నాడు అని. ఇది దాంపత్యం అంటే. అంతేగాని ఎదురుగా లేకపోయినంత మాత్రాన, ఎదురుగా ఉన్నంత మాత్రాన, ఒకళ్ళనొకళ్ళు పొగుడుకున్నంత మాత్రాన కాదమ్మా దాంపత్యం. ఒకరి హృదయం ఒకరికి అంత బాగా తెలియాలి. గూస్ బంప్స్ వచ్చేసాయమ్మా. నిజంగా అసలు మియా బీబీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎంత స్వీటో అది అర్థం ఇంకోటి చెప్పనా, ఇంకా చాలా ఆశ్చర్యకరమైంది. వీళ్ళు లంక దగ్గరికి వెళ్తారు, సముద్రపు ఒడ్డు దగ్గరికి వెళ్తారు. ఎవరు? అందరు సైన్యం అంతా వెళ్ళినాక, ఇదిగో అదే లంక, అక్కడే సీత ఉందంటే రాముడు ఆ గాలి తనకి తగిలితే
ఈ గాలి సీతని స్పృశించి వచ్చిన గాలి అని నాకు తెలుస్తోంది అంటాడు. వా అసలు ఇంతకన్నా ఉమ్, భార్యాభర్తల మధ్య ఉండే సంబంధంలో హయ్యెస్ట్ ఇంకేమన్నా ఉంది? గాలి కూడా సీతని స్పృశించి వచ్చిన గాలి నాకు ఆహ్లాదం కలిగిస్తోందన్న మాట ఉందే, మరే అది కదా నిజమైనటువంటి దాంపత్యం అంటే. ఈ రోజుల్లో మనం అందరం తెలుసుకోవాల్సింది అదనమాట. ఇంకోటి అంటుంది, అరణ్యవాసం అతను సీతాదేవిని వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలిపెట్టమన్నాడు. ఎంత ప్రేమ లేకపోతే వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలిపెట్టమంటాడు? ఉమ్, వాల్మీకి దశరథుడు మంచి స్నేహితులు. ఉమ్, అక్కడ గనక అయినట్టయితే దశరథుడు ఎంత బాగా చూసుకున్నాడో వాల్మీకి అంత బాగా చూసుకుంటాడు సీతాదేవిని. ఎంత ఆలోచించాడండి సీత గురించి. అక్కడ ఉన్నాక సీత లక్ష్మణుడితో మూర్చపోతుంది, మాట్లాడుతుంది, చాలా మాట్లాడుతుంది. అన్నీ అయ్యాకంటుంది, అక్కడ గంగ ఉంది, ఇక్కడ నేనున్నాను, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, కానీ నేమీ అవదు. ఎందుకంటే నేను గాని ఇప్పుడు ఏ అఘాయిత్యమన్నా చేస్తే రాముడికి వంశాంకురం ఉండదు అంటుంది. ఉమ్, అంటే రాముడు మళ్ళీ పెళ్లి చేసుకోడు అన్నటువంటి నమ్మకం సీతకి. ఇప్పుడు తన గర్భవతి, ఉమ్, అంటే ఈ వయసులో సంతానాన్ని పొందే వయసు. ఉమ్, భార్య లేకపోతే వెంటనే పిల్లలు లేరని ఇంకో పెళ్లి చేసుకుంటారు కదా ఎవరన్నా? yes, లేదు. రాముడికి వంశాంకురం ఉండదు కనుక నేను దీన్ని భరిస్తానంది సీత. ఉమ్. అది ప్రేమ అంటే. అర్థం చేసుకోవాలి కానీ ఎన్నో విషయాలు ఎంతో లోతైన విషయాలు కదమ్మా. చాలా అవి తెలిసాక దీన్ని ఏమాత్రం అర్థం చేసుకున్నా జీవితంలో భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావమ్మా. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.